మహారాజన్న, మాత అశ్వతి మిమ్మల్ని కలవడానికి తన ఆశ్రమానికి రమ్మన్నారు. మీరక్కడ భజన చెయ్యాలి అని చెప్పారు. ఎరా రేయ్, నీకేమైనా పిచ్చా? నేనెందుకులా తనను వెతుకుంటూ వెళ్ళాలి? తనకెళ్ళి చెప్పు, నన్ను చూడాలంటే ఇక్కడికి రమ్మను, నా దగ్గరికి. మహారాజా గారు, ఏదో పొరపాటునన్నాను. ఎందుకంటే వాళ్ళకి మద్దతు ఎక్కువగా ఉంది. వాళ్ళు ఇక్కడికి వస్తారో లేదో తెలియదు. నా రసికులు ఎంతమంది ఉన్నారు తెలుసు కదా నీకు? కోట్లలో ఉన్నారు. తను రావాలంటే రాని, లేకపోతే పనికిరాని భజన పాడేవాడి దగ్గరికి వెళ్ళమను. రుక్మిణి, నా ఫ్రూట్స్ ఎక్కడా? ఆకలితో మనిషి చచ్చిపోయిన తర్వాత తీసుకొస్తావా? ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టానండి, మీకు గొంతు పట్టకూడదు కదా. ఏంటిది? ఏంటి ప్లేట్ ఇది? ఇత్తడి ప్లేట్ ఏది? ఇంకా ఏంటిది? పూర్తి పండు తింటానా ఏంటి? నేను కట్ చేసి తీసుకురావాలి కదా. నువ్వు తినగలవా? చూపించు, నోరు తెరు, తిను తిను కదా. మహారాజు గారు, దాన్ని నాకివ్వండి, నేను కట్ చేసి తీసుకొస్తాను, ప్లేట్లో పెట్టిస్తాను. రండి వినిపిస్తాను కథలు పురాతనవి. ఈ కథ భక్తులకి దేవుడికి సంబంధించింది. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రాధే 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 రాధే. మహారాజా గారు, ఈరోజు మీరు అదరగొట్టారు. మీ పాటకి ఫీజుగా 50,000 వచ్చాయి. ప్రేక్షకులు మాలగా మీకు 50,000 రూపాయలు వేశారు. ఇంకొంతమంది ఎక్కువ కానుకలిచ్చి వెళ్లారు. వాటిని ఇంకా లెక్క పెట్టలేదు. వినోద్, నా గొంతులో మాతా సరస్వతి ఉంటుంది. నా ఈ ఫ్యామిలీ ఉంది చూడు, నన్ను నీచంగా చూపిస్తున్నారు. నువ్వు కూర్చొని నేను వెళ్ళి చూస్తాను. ఆదిత్య ఏడి? నా మనిషిని కిడ్నాప్ చేశాడు. చూడు ఈ వీడియో. ఆ కరోనా కొడుకులతో చేరి పార్క్ లో కూర్చుని ఏం చేస్తున్నాడు చూడు. నా పరువు ప్రతిష్టలు తీసేస్తున్నాడు. అవును, నేను ప్రియాని ప్రేమిస్తున్నాను. మాట్లాడొద్దు, ఇక్కడే నిన్ను చంపి పారేస్తాను, తెలుసుకో. ఇవాటి నుంచి నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళావనుకో, వీడి ఎముకల్ని వెరక్కొట్టి పడేస్తాను. దాంతోపాటు నిన్ను కూడా కొట్టి చంపేస్తాను. ప్రెగ్నెన్సీలో ఇలా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు? నీకు చెప్పాను కదా నేను, నీ కడుపులో దేవుడు పెరుగుతున్నాడని. వాడు పుట్టిన వెంటనే బోల్డ్ అని చమత్కారాలు చేస్తాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది. సరే, నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు. సరే, వెళ్ళు వెళ్ళు. కేశవ్ ఒక ప్రముఖమైన భజన పాటగాడు. జనాలు అతని పాటని అంతగా ఇష్టపడతారు. కాలం గడిచే కొద్దీ అందరూ అతన్ని ఒక దేవుళ్లా చూడడం మొదలుపెట్టారు. కానీ దేవుడి పాటలు పాడి పాడి అతని అహంకారం తలమానికంగా మారింది. అతను తన్ను తానే ఏమనుకున్నాడు అంటే తనే ఈ లోకానికి దేవుణ్ణి అని. కొంచెం ఉండరా. మా, నేను శ్రేయాని ప్రేమిస్తున్నాను. నేను శ్రేయాని పెళ్లి చేసుకుంటాను. తన కుటుంబంలో ఉన్న వాళ్ళంతా బాగా చదువుకున్నారు. అయినా ఏంటమ్మా ప్రాబ్లం? మా, ఒకసారి నాన్నతో మాట్లాడి చూడమ్మా. కనీసం నువ్వొకసారి తన్ని డైరెక్ట్గా చూడు. ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. ఒక నిమిషం, నువ్వెందుకు తలుపు తీస్తానికి వచ్చావు? నేను నీకు చెప్పాను కదా, వీడు పుట్టేంత వరకు ఈ బిడ్డ ఎవరి కంట్లోని పడకూడదని నీకు చెప్పాను కదా. లోపలికి వెళ్ళు. ఎక్కడ చచ్చావు నువ్వు? త్వరగా రావాలని తెలీదు? పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? రా రా రా, వచ్చి పడుకో. ఏమండి, ఒక్కసారి మీరు మన అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని ఒకసారి చూశారు కదా. తను చూడడానికి బానే ఉంది. మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి అని విన్నాను.
నువ్వు కూడా ఏం తక్కువ దానివి కాదు. బాగా తెలిసి పెట్టుకున్నావు. ఏ టైంలో ఏం మాట్లాడాలో అన్నీ తెలిసి పెట్టుకున్నావు. రేపు ఆ అమ్మాయిని రమ్మని చెప్పు. అరే వచ్చేసావా? రామ్మా. నమస్తే ఆంటీ. నమస్కారం, రా. మహారాజా వారు శ్రేయ. వాట్ రబిష్! నువ్వు ఆయన మహారాజ్ అంటున్నావు? ఆదిత్య ఆయన బయట వాళ్ళకి మహారాజ్, కానీ నీకు నాన్న. చూడు చూడు, ఇదంతా సంస్కారం. నీకు ఇవన్నీ అర్థం కావు. కూర్చో అక్కడ కింద. తర్వాత ఇంకో విషయం విన్నాను, నీకు 25 సంవత్సరాలు అయిందంట. నీకు తెలుసు కదా వాడికి వయసు 20 అని. నీకన్నా వయసు ఎక్కువగా ఉండాలి, తక్కువ ఉండకూడదు. వాడు వేసిన తాళానికి నువ్వు ఆడుతూనే ఉండాలి. ఒకవేళ అమ్మాయికి 5 సంవత్సరాలు తక్కువ అయితే అప్పుడు ధారాళంగా పెళ్లి చేసుకోవచ్చు. అంకుల్ అదేంటంటే తప్పుగా అనుకోకండి, కానీ మీరు చెప్పేది వింటే నాకేమనిపిస్తుందంటే మీరు లేడీస్కి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరని. నోర్మై, నేను మాట్లాడితే అందరూ వినాల్సిందే. ఇంకో విషయం, మా ఇంట్లో పెళ్ళయ్యేదాకా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళకూడదు, అది కూడా పబ్లిక్గా. అదంతా ఇక్కడ జరగదు. మీకు ఒక విషయం తెలుసా? అసలు మీరు ఫాదర్ కన్నా డిక్టేటర్ లాగా అనిపిస్తున్నారు. మరి మీరు ఏ ఏజ్ గురించి మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అలాగే ఆదిత్య విషయం చూసుకోండి, తనొక అడల్ట్. ఇక తన లైఫ్ తన రెస్పాన్సిబిలిటీ. అతను ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిత్య, నువ్వు అతనితో మాట్లాడు. వాట్ రియల్లీ ఆదిత్య? మీ నాన్న చూసి నువ్వు భయపడుతున్నావా? లుక్ ఆదిత్య, నేను లిబరల్ ఫ్యామిలీని బిలాంగ్ చేసే అమ్మాయిని. నేను ఇవన్నీ చూసి ఊరికి ఉండలేను, ఓకే? జరగవతలకి. మహారాజు గారు, శ్రేయ తన యొక్క తప్పేంటో అర్థం చేసుకుంది. తాను మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటుంది. మహారాజా తనిప్పుడు ఫోన్లో ఉంది. చెప్పు. మహారాజా గారు, నేను తప్పు చేశాను. నేను మిమ్మల్ని నేరుగా వచ్చి క్షమాపణ అడగాలి. ఇవాళ సాయంత్రం వచ్చేయి. మేడం, ఆరాధ్య అక్క, సార్ నేనే మీకు కాల్ చేశాను. నేను చాలాసేపటి నుంచి తలుపు కొట్టాను, ఎవరు తీయలేదు. ఆ తర్వాత మిశ్రా, లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. సార్. సార్, మీరందరూ ఒక పని చేయండి, ఇల్లు మొత్తం చెక్ చేయండి, ఒకటి వదలతో. సార్ ఈయన పేరు కేశవ్ మహారాజ్ సార్. తెలుసు. కడుపులో కత్తితో పొడిచారు, గొంతు కోశారు. ఆ అమ్మాయి గొంతు కూడా కోశారు సార్. బ్రూటల్ మర్డర్. మిశ్రా, నాకేమనిపిస్తుందంటే ఈవిడ తన భార్య అయి ఉంటుంది. ఈ 2 బాడీలు కూడా పోస్ట్ మార్టానికి పంపించు. సార్. సార్, ఈవిడ అతని భార్య. అక్కడ చూడు, మోడర్ వెపన్ అనేకంగా అందులో మిస్సింగ్ అయిన వాలై ఉంటుంది. నువ్వు ఒక పని చేయి మిశ్రా, దాన్ని కూడా నువ్వు తీసి ఫారెన్సిక్ పంపించు. ఓకే సార్. సార్, సార్ లోపల లాకర్ ఖాళీగా ఉంది. నగలు అసలు ఏవీ లేవు. లోపల ఒక బ్యాగ్ మాత్రం దొరికింది. ప్యాక్ చేసిన బ్యాగ్ సార్. నువ్వు ఇలా రా. చెప్పండి సార్. ఈ ఇంట్లో వీళ్ళు తప్ప ఇంకెవరు ఉంటారు? ఆదిత్య అన్న ఇంకా
ఆరాధ్య అక్క, వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళే. ఎవరైనా ఊరెళ్ళాలనుకున్నారా? దాని గురించి నాకేమీ తెలియదు సార్. ప్యాక్ చేసిన బ్యాగ్స్ ఉన్నాయి, అందుకే. నాకు తెలీదు. నువ్వు రోజు పనికొస్తావా? అవును సార్, ఉదయం దాదాపుగా సాయంత్రం. 2-3 రోజులుగా నువ్వు ఏదైనా చూసావా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా టెన్షన్ గా ఉంటాం, లేకపోతే ఇక్కడ ఎవరైనా గొడవాడుకుంటాం. లేదు సార్, మహారాజు గారి ముందు ఎవరు గొంతెత్తి మాట్లాడరు. సార్ ఒక్క నిమిషం ఇలా రండి. ఇలా చూడండి సార్. ఈ ఇంట్లో నలుగురే ఉన్నప్పుడు ఇక్కడ 5 ప్లేట్లు ఉన్నాయి. అప్పుడు 5వ వ్యక్తి బయట నుంచే వచ్చాడు. సార్ ఒకవేళ ఇలా కూడా జరగచ్చు, నలుగురు 5 ప్లేట్లలో తినొచ్చు. సరే, ఈ ప్లేట్స్ మొత్తం ఫారెన్సిక్ పంపించు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరు ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది? రుక్మిణి మేడం ఇంకా ఆరాధ్య అక్క. మిశ్రా, వీళ్ళిద్దరి కాల్ రికార్డ్స్ తీయి. ఆ రికార్డ్స్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్లు దొరుకుతాయి. సార్ కేశవ్ మహారాజ్ నెంబర్ ఇంటర్నెట్లో కూడా ఉంది సార్. నీకు వీళ్ళు తప్ప వీళ్ళ సొంత వాళ్ళు ఎవరన్నా తెలుసా? అవును సార్, రుక్మిణి మేడంకి ఒక తమ్ముడు ఉన్నారు, సునీల్. సునీల్ గారికి ఎలక్ట్రానిక్ షాప్ ఉంది, గుడౌన్ కూడా ఉంది. ఈ సునీల్ ఎలక్ట్రానిక్ కాంటాక్ట్స్ ని నెట్లోంచి తీయి. అలాగే వాడిని స్టేషన్కి రమ్మని చెప్పు. సార్. తర్వాత నువ్వు సార్. తన దగ్గర డీటెయిల్స్ రాసుకో. ఎస్ సార్. రామ్మా. ఓ, సరే మేడం. సార్ వాళ్ళిద్దరు కూడా మిస్సింగ్. నాకు తెలిసి వాళ్ళిద్దరే వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపుండాలి. ఇంట్లో ఏదైనా సమస్య ఉండుండాలి. అన్నయ్య వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపేసి చెల్లెలతో పారిపోయి ఉండొచ్చు సార్. మిశ్రా, వాళ్ళ అన్నా చెల్లెల కాల్ రికార్డ్స్లో తీ. లోకల్ జ్యువెలరీస్కి ఇన్ఫార్మ్ చెయ్యి. దానితో మన క్లూ దొరుకుతుంది. సార్. సార్ కేశవ్ మహారాజ్ తన ఫ్యామిలీ ఫోన్ నెంబర్ మనకు దొరికింది సార్. ఆ ఫోన్ నెంబర్స్ అన్ని స్విచ్ ఆఫ్ దాన్ని లో వెంటనే సర్వేలెన్స్ లో వేయి. సార్. సార్. సార్ నేను కేశవ్ మహారాజ్ ఇంటి నుంచి చాలా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి తీసుకుని వచ్చాను. వాటన్నిటిలో ఈ డాక్యుమెంట్ దొరికింది. ఇది క్యాన్సలేషన్ అప్డేట్. దీని ప్రకారం చూస్తే కేశవ్ మహారాజా తన 3 కొట్లని చూసుకోమని చెప్పి తన బ్రదర్ ఇలాకి ఇచ్చాడు. తర్వాత ఇమీడియట్లీ దాన్ని తీసుకోవాలనుకున్నాడు. సార్ కేశవ్ మహారాజ్ తన భార్య మర్డర్కి ఇదే మోటివ్ అయింది. సార్ ఆ కేశవ్ శర్మ బావగారు సునీల్ శర్మని రమ్మని చెప్పాను, బయటే కూర్చున్నాడు. సార్ ఇది ఎలా జరిగిందో కూడా తెలియదు సార్. దాని గురించి మీరే చెప్పాలి, అసలు ఏం జరిగిందని. సార్ మీరనుకునే రకం కాదు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా మామయ్య సార్. ఊర్లో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు తన బిజినెస్ ని చూసుకోవడం కోసం. కానీ ఆయన ఊహించినట్టు నేను డబ్బుని తిరిగి ఇవ్వలేకపోయాను. బిజినెస్ చాలా డల్ అయిపోయింది సార్. అందుకనే తను నా దగ్గర ఉన్న గుడారాన్ని తీసుకోవాలని చూశారు. కానీ మాకేం తెలిసిందంటే కేశవ్ మహారాజ్ గారి క్యాన్సిలేషన్ డీడ్, దాని ప్రకారం ఆ 3 గుడౌన్లు ఏదైతే నువ్వు కొనాలనుకున్నావో అది ఆయన అమ్మనని చెప్పాడు. వెంటనే నీ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నాడు. అది సరే కానీ కొట్లని గుడాన్ని నీకు అమ్మాలని ఎదురు చూస్తున్నావు కదా, కొంచెం కొంచెంగా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసేస్తావు నువ్వు. నా మొహంలో ఏం రాసుంది? అయ్యో మామయ్య, దీనికెందుకు టెన్షన్ అవుతున్నారు? ఇలా చూడండి, మీరిచ్చిన షాపు గుడౌన్ ఖాళీగానే ఉన్నాయి. నేనే బిజినెస్ చేసి డెవలప్ చేశాను. అయినా మీకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు కదా. ఇంకా మీరు మీ భజనలు కీర్తనలు ఇంకో బిజినెస్ మొదలుపెట్టి వాటిని కంటిన్యూ చేయండి. మీరు ఎంతకి షాపు గుడౌన్ తీసుకున్నారో అంతే ఇచ్చి వాటిని నేను తీసుకుంటాను. మామయ్య రొక్కంగా ఇస్తాను తీసుకోండి. లేకో మర్యాదగా బయటికెళ్ళు. ఇక తర్వాత విషయాలు నా లాయర్ చూసుకుంటాడు, వెళ్ళు. అలాంటప్పుడు ఆయన ఇది నీకు అమ్మలేదు. అలాంటప్పుడు నువ్వు అతన్ని పగ తీర్చుకున్నావా? అయ్యో లేదు సార్, అది మా అక్కయ్య వాళ్ళ ఇల్లు. నేను వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తానా? నేను వాళ్ళని చంపేస్తానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీకు అలా కనిపిస్తున్నానా? నేను అలాంటి వాడిని కాదు. ఏమనిపిస్తుంది అది ముఖ్యం కాదు, అసలు అది వదిలేయ్. ఒక్క విషయం చెప్పు, నీ అల్లుడు తర్వాత నీ కూతురు అసలు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళని నువ్వు ఎక్కడ దాచుంచావు? దాచిపెట్టానా? నా మేనకోడలు అజ్మీర్ ఓ గర్ల్స్ కాలేజీలో చదువుతోంది. కానీ మాకు తెలిసింది ఏంటంటే తను ఇక్కడే ఉంది, అజ్మీర్లో కాదట. ఏంటి? పని మనిషి అదే చెప్పింది ఆ రోజు రాత్రి. అదేంటంటే రుక్మణి, ఆరాధ్య సూట్ కేస్ ప్యాక్ చేసుకుని ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? సార్ నాకు తెలిసినంత వరకు మేనకోడలు అజ్మీర్ ఒక కాలేజీలో చదువుతోంది. అయినా మా అక్కయ్య ఈ విషయం నాకు చెప్పనే లేదు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పలేదు. నీకేమనిపిస్తుంది? ఆ ఇద్దరు కూడా ఆదిత్య తర్వాత ఆరాధ్య వాళ్ళ అమ్మానాన్ని వాళ్ళిద్దరే చంపుంటారా? అరే అది మేనకోడల గురించి నాకు తెలీదు.
కానీ ఈ ఆదిత్య ఉన్నాడే తను చాలా ఇన్నోసెంట్. తనకి మామయ్య మీద చాలా కోపం ఉండేది. తను భజనలో పాటలు పాడేటప్పుడు తప్పుగా పాడితే మామయ్య తన్ని తిడుతూ కొడుతూ ఉండేవాడు సార్. ఎన్నిసార్లు చెప్పాను నీకు ప్రాణాయామం చేయమని, కానీ నువ్వు వింటలేదు. ఈ భజన సమ్రాట్ ఊరికే వస్తుంది అనుకుంటున్నావా? దానికోసం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఇలా అంతా మాట వినవు. వినోద్, మ్యాచ్ బాక్స్ ఇవ్వు. అది తప్ప నాకింకేం తెలియదు సార్, నిజంగా తెలియదు. సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. అవసరపడితే మళ్ళీ పిలుస్తాం. ఖచ్చితంగా సార్. సార్, మా మామయ్య కారు ఎక్కడుందో మీకు తెలిసిందా? అది ఇప్పుడు ఇంట్లో కూడా లేదు. ఏంటది? మీ మామయ్య దగ్గర కారు కూడా ఉందా? అవును సార్. మిశ్రా, కారు డీటెయిల్స్ మొత్తం రాసుకో. చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ల మొత్తం కూడా అలాట్మెంట్ చేయించు, వెంటనే చేయించు. ఆ కారు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటి వెళ్ళకూడదు. నువ్వెక్కడున్నావు? నేను నిన్ను వెంటనే కలవాలి. నేను చెప్తున్నానా, నేను వెంటనే కలవాలి అని. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. త్వరగా రా. సార్, కేశవ్ మహారాజ్ అలాగే రుక్మిణి పోస్ట్మార్టం రిపోర్ట్. వీళ్ళిద్దరిని కూడా హత్య చేసిన టైము పొద్దున్నే 3 నుంచి 5 లోపే. అలాగే హత్య షార్ప్ అయిన ఆయుధంతోనే చేశారు. ఖచ్చితంగా అది ఆ తల్వారే. అది ఆ రాజా ఇంటి గోడ మీద ఉన్న తల్వారే. సార్, ఈ రిపోర్టింగ్లో ఉండే సర్ప్రైజ్ విషయం ఏమిటంటే కేశవ్ మహారాజ్ రక్తంలో ఎక్కువగా ఆల్కహాల్ కలుసుందట. వాట్? ఎస్ సార్. అలా అయితే హంతకుడికి ఆల్రెడీ ఆ విషయం తెలిసే ఉంటుంది. కేశవ్ మహారాజా ఆ టైంలో మందు కొట్టే ఉంటాడు. ఎప్పుడైతే వాడు మహారాజాని చంపాడో అప్పుడు రుక్మిణి అక్కడికి వచ్చే ఉంటుంది. అందువల్ల ఆమెని కూడా చంపేశాడు. సార్, ఖచ్చితంగా ఇది అన్నా చెల్లెలు ఇద్దరు చేస్తుండొచ్చు. మహారాజ్ తన కొడుకునే టార్చర్ చేశాడు. అందువల్ల ఆ కొడుకే అమ్మా నాన్నల్ని మిశ్రా, చంపుండొచ్చు. నువ్వు చెప్పేది కరెక్ట్గా ఉన్నా ఒక విషయమే నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏ మోటివ్ ఉంటుందో చెప్పు. సార్, ఒకవేళ అన్నా చెల్లెలు ఇద్దరు బాగా అటాచ్ అయి ఉండొచ్చు. అందువల్ల అన్నయ్య చెల్లెల్ని వదిలిపెట్టి ఉండలేక తనతో తీసుకెళ్ళి ఆ కేశవ్ మహారాజా ఇంటి పక్కన సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైనా ఉందా? లేదు సార్. నువ్వు ఒక పని చేయి. ఆ పని మనిషి దగ్గర మళ్ళీ ఒకసారి మాట్లాడు. వేరే ఏదైనా చెప్తుందేమో. ఎస్. తర్వాత ఆ కారు గురించి ఏదైనా తెలిసిందా? సార్, మన వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. తొందరగా దాని గురించి కనిపెట్టు. సార్. సార్, ఇందులో కేశవ మహారాజు అలాగే రుక్మిణి ఇంకా ఆదిత్య కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్. విచిత్రంగా ఉంది. వీళ్ళందరి మొబైల్ కూడా పొద్దున్నే 4:10 ఇంట్లోనే స్విచ్ ఆఫ్ అయిపోయాయి. సార్, అందరి కాల్ రికార్డ్స్ క్లీన్ గా ఉన్నాయి. కానీ ఆదిత్య పూజారి కాల్ రికార్డ్స్ మాత్రం శ్రేయ ఖన్నాతో చాలా సేపు మాట్లాడినట్టు ఉంది. తనతోనే ఎక్కువగా మాట్లాడాడు. నేను కాల్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. శ్రేయ ఖన్నా ఫోన్ ని సర్వేలెన్స్ లవి మొత్తం కాల్ రికార్డ్స్ తీ. రైట్ సార్. సార్, ఆదిత్య పూజారితో కలిసి తను కూడా ఎక్కడైనా దాక్కుని ఉంటుందంటారా? అలాగే ఇంకొక విషయం సార్, కేశవ మహారాజ్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి కదా, అందులో వినోద్ కశ్యప్ నెంబర్ దొరికింది. రమ్మని కబురు పెట్టాను. సార్, నేను కేశవ్ మహారాజ్ గారి శిష్యుణ్ణి. సార్, నేను అది నమ్మలేకపోతున్నాను. ఎవరైనా మహారాజుని మాతాజీని ఇంత కిరాతకంగా చంపేస్తారా? వినోద్, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా కేశవ్ మహారాజ్ దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి అతనికి విరోధులు ఎవరో అంతా విషయం నీకు తెలిసి ఉంటుంది కదా. ఏంటో చెప్పండి సార్. ఆయన నాకు గురువే, కానీ నిజ జీవితంలో ఆయన చాలా నీచమైన వ్యక్తి సార్. అలా అంటే? అందుకనే ప్రతి వీధిలోనూ ఆయనకి శత్రువులున్నారు. ఒకసారి నేను కూడా ఆయన మీద కోప్పడి నా పని మానేసి వచ్చేశాను. మహారాజా, మీరు నాకు 6 నెలలుగా జీతమే ఇవ్వలేదు. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది మహారాజా. ఇది మందురా. వెళ్ళి నీ గ్లాస్ తీసురా. నీకు బయట దేశ సరుకు ఇప్పిస్తాను రా. మహారాజా, మీరు భజన దుస్తులు వేసుకుంటే మరో మనిషిలా మారిపోతున్నారు. నాకిప్పుడు మందొద్దు, డబ్బు కావాలి. గురువు దగ్గర ఏమన్నా డబ్బుడు తేడారా? నేను నీకు ఇన్ని పాటలు నేర్పిస్తాను, దాని సంగతి ఏంటి? వేరు చోట్లకి నేను తీసుకెళ్తున్నాను. పెద్ద పెద్ద హోటల్స్కి, 5 స్టార్ హోటల్స్కి. భోజనం, సంతోషం, మందు ఈ జన్మలో వదిలేసాయి. తర్వాత జన్మలో అయినా నువ్వు దీన్ని సరిచేయగలవా ఏంటి? మహారాజా, నేను పిల్లలు కలిగిన వాణ్ణి. కుటుంబం అన్నాక ఖర్చులు లేకుండా ఉంటాయి. సరే, నేను నీకు డబ్బు ఇచ్చేస్తాను. ఓ పని చెయ్యి, మీ ఆవిడ్ని ఈ రాత్రికి నా దగ్గర పంపించు. మహారాజా గారు. రే, నీ మొబైల్లో మీ ఆవిడ ఫోటో ఉంటుంది కదా, చూపించు. మహారాజా, మీరు. సార్, అతను అన్నమాట నా మనసుని గాయపరిచింది. అందుకని నేను పని మానేశాను. ఒకరోజు ఆయనే నాకు కాల్ చేశాడు. చూడు వినోద్, నువ్వు నా మీద కోపంగా ఉన్నావేంటి? తండ్రికి కొడుకు మధ్య భేదాలు వస్తే విడిపోతారేంటి? నువ్వు నా కొడుకువిరా. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. నాన్న, అమ్మ, గురువుల కోపం ఆశీర్వాదం లాంటిదిరా. ఇంకో విషయం,
కోపంలో మాట్లాడే విషయాలున్నాయి చూసావా, ప్రాణాలతో ఉండే శవం లాంటిది. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకూడదురా. సర్లే, రేపటి నుంచి పనులకు వచ్చేసాయి. సార్, నేను గత 3 సంవత్సరాలుగా ఆయనతో పాటు ఇదే లైన్లో ఉన్నాను. మా ఇద్దరి మధ్య చాలా సన్నిహితం ఉండేది. నాకు కూడా ఏ పని తెలీదు. ఆయన పిలవగానే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ పనిలో చేరాను. వినోద్, నీ ఫోన్ లొకేషన్ చూస్తుంటే ఎప్పుడైతే ఆ మహారాజుని హత్య చేశారో అదే రోజు సాయంత్రం తన ఇంటికి నువ్వు వెళ్ళావు. అవును సార్, నేను 8 గంటలకు వెళ్ళి 10 గంటలకు వచ్చేశాను. ఆ టైంలో నువ్వు అక్కడ ఏదైనా నోటీస్ చేసావా? అదే విచిత్రంగా ఏదైనా? సార్, ఆ రోజు తన ఇంట్లో పరిస్థితి అంతగా ఏం బాగోలేదు సార్. వినోద్, నా బంగారం, రా రా రా, లోపల రా. వచ్చావా నువ్వు? సైతాన్ని కూడా దేవతలా మార్చినోడా. ఇక నుంచి వాడితోనే నువ్వుండు. మా తల్లి కూతురిద్దరూ మేము బయటకు వెళ్ళిపోతున్నాం. ఈ ఇంట్లో మాకు అసలు ఎలాంటి మర్యాద లేదు. ఈ రోజు మీరు చాలా లిమిట్స్ దాటేశారు. ఇలా రా. ఈ వినోద్ ఉన్నాడు కదా, వీడు నన్ను చూసుకుంటాడు. మా, నేను నీతో వస్తాను. అమ్మా, అది అసలేంటి సమస్య? నీ గురువు గురించి నిజం తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే తెలుసుకో. ఈ మనిషి ఈ ఇంటికి కాబోయే కోడల్ని రేప్ చేశాడు. ఏంటి? వీడి మనసులో వీడు దేవుడని అనుకుంటున్నాడు, కానీ ఈ కలియుగానికి సైతాను. ఎవరైతే ఉండాలనుకుంటున్నారో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. పరిస్థితి దారుణంగా ఉండింది. అందరూ వాళ్ళ రూముల్లోకి వెళ్లారు. మహారాజు ఎక్కువ బలవంత పెట్టినందువల్ల నేను ఆయనతో కలిసి 2 పెగ్గులు తాగాను. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. అలాగే సార్. మిశ్రా, వినోద్ చెప్పేదాన్ని బట్టి చూస్తే మహారాజా అందరి ముందు ఇతన్ని అవమానించాడు. వీడికి డబ్బు కూడా ఇవ్వలేదు. ఈ వినోద్కు కూడా మోటివ్ ఉంది ఆ కేశవ మహారాజుని చంపడానికి. తప్పకుండా సార్. కానీ రుక్మిణి పూజారిని ఎందుకు చంపారు? సార్, నాకు తెలిసినంత వరకు ఇది ఒక స్ట్రాంగ్ మోటివ్ సార్. ఆ అన్నా చెల్లెల దగ్గరే ఈ మోటివ్ ఉంది. ఆ మహారాజ్ తన కొడుకు గర్ల్ ఫ్రెండ్ నే రేప్ చేశాడు సార్. అది సాధారణ విషయం కాదు సార్. మేడం, శ్రేయ ఫోన్ ఆన్ అయింది. ఇప్పుడు ఆ ఫోన్ గురుగ్రామ్ నుండి ఢిల్లీకి ట్రావెల్ అవుతోంది. ఓకే. ఆదిత్య ఏడి? నువ్వు వెంటనే పోలీస్ దగ్గరికి రావచ్చుగా. ఎందుకని ఇలా పారిపోతున్నావు? సార్, నాకు ఎవరి మీద నమ్మకం కుదరలేదు సార్. కేశవ్ మహారాజు లాంటి వల్లి లాంటి పని చేస్తారనుకోలేదు. అలా అయితే ఏదైనా జరుగుండొచ్చు సార్. మహారాజు గారు, నేను తప్పు చేశాను. నేరుగా వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగాలి. సాయంత్రం వచ్చేసాయి. డ్రింక్స్? నో థ్యాంక్స్. ఇక్కడ రా, నా ఊళ్ళో వచ్చి కూర్చో. రా. వాట్? సరే, నా పక్కన వచ్చి కూర్చో. దా. అయితే మీరు నన్ను క్షమించేశారంతే. క్షమించేశాను. ఆదిత్య ఎక్కడున్నాడు? సార్, నేను అలా అనలేదు సార్. నాకు అసలు ఏం తెలీదు. రేపు తర్వాత నేను ఆయన్ని కాంటాక్టే చేయలేదు. ఆ క్షణమే నా ఫోన్లో ఆయన నంబర్ని డిలీట్ చేసేశాను. సార్, నేను నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాను సార్. నాకు ఏమీ తెలీదు సార్, నన్ను నమ్మండి. కేశవ్ మహారాజ్ తన కొడుకు గర్ల్ ఫ్రెండ్ అంటే తన కాబోయే కోడలు శ్రేయా ఖన్నాని చంపడానికి ప్రయత్నించిన కేసు ఇది. ఆ వార్త అతి త్వరగానే పోలీసుల పరిధులు దాటి న్యూస్ పేపర్లో న్యూస్గా మారింది. కేశవ్ మహారాజ్ని దేవుడిగా భావించి ఎవరైతే పూజలు చేశారో ఇప్పుడు వాళ్ళందరి మనసుల్లో ఒక ప్రశ్న తలెత్తింది. ఇంకోవైపు పోలీసుల సందేహాలకు ఎలాంటి సమాధానం దొరకలేదు. ఎందుకంటే నేరస్తుడు స్వతంత్రంగా తిరుగుతున్నాడు. ఇది హై ప్రొఫైల్ కేసుగా మారడం వల్ల మీడియా అండ్ పబ్లిక్ తర్వాత సీనియర్ ప్రెషర్ కూడా ఎక్కువవుతూ పోయింది. సార్, ఆ ప్లేస్ ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చింది. 4 ప్లేట్లలో రోటీ సబ్జా తిన్నారు, ఇంకో దాంట్లో ఫ్రూట్స్ తిన్నారు. సార్, దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతోంది. ఇవి తిన్నది ఇంటి వాళ్ళు మాత్రమే. ముందుగా వాళ్ళు తిన్నారు, తర్వాత ఆదిత్య, ఆరాధ్య ఫ్రూట్స్ తిన్నారు. వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. మిశ్రా, ఒకవేళ ఇలా జరుగుండొచ్చు కదా. అదే ఆ 5వ వ్యక్తి మన దృష్టిలో హంతకుడుగా ఉన్నాడుగా. వాడు ఆ కుటుంబానికి చాలా దగ్గరవాడై ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ వాడు ఎప్పుడు వచ్చాడో ఆ రోజు మంగళవారం. ఒకవేళ 5వ వ్యక్తి ఆ రోజు ఉపవాసం అయి ఉంటే
సో ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రూట్స్ కట్ చేసి వాడికి ఇచ్చుంటారు. అందుకే అది వాడు తిని ఉంటాడు. ఎందుకంటే ఆదిత్య తర్వాత ఆరాధ్య వాళ్ళు కూడా మన ప్రైమ్ సస్పెక్ట్సే. ఒకవేళ 5వ వ్యక్తి వీళ్ళిద్దరితో కూడా కలిసి ఆ హత్య చేసుంటాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఎస్కేప్ అయి ఉంటారు. సార్ మన సస్పెక్ట్ లోను కాంటాక్ట్ లోను అలాంటి విషయం ఏమీ రాలేదే. వాళ్ళ మొబైల్ లొకేషన్, క్రైమ్ స్పాట్, టైం లొకేషన్ లో అసలు మ్యాచ్ అవ్వలేదు. సార్ నేను ఆ రోజు వంట చేశాను కానీ ఎవరూ తినలేదు సార్. అందరూ సైలెంట్ గా ఉండిపోయారు. ఒకరికొకరు ఎవరు కూడా మాట్లాడుకోలేదు. ఈ ఇంటికి మరి ఇంకెవరి దగ్గర ఉంది? అందరి దగ్గరే ఉంది సార్. బయట మనుషుల దగ్గర ఎవరి దగ్గరనా? రుక్మిణి అక్క తమ్ముడు సునీల్ దగ్గర కూడా ఉంది సార్. నేను ఒకసారి ఆయన తలుపు తీసుకుని రావడం చూశాను. ఆ రుక్మిణి మేడం తమ్ముడు తన అల్లుడు కూతురు దగ్గర ఎలా నడుచుకుంటాడు? మహారాజు గారు అప్పుడప్పుడు సునీల్ గారితో గొడవ పడుతుంటారు. కానీ సునీల్ గారు వాళ్ళ కోడల మీద ఎంతో ప్రేమ ఉంది. ఇంకో విషయం సార్, ఆ రోజు ఒక విషయం చెప్పడం మర్చిపోయింది సార్. ఆరాధ్య అక్క కడుపుతో ఉన్నారు. ఏంటి, ఆరాధ్యకి పెళ్ళయిందా? దాని గురించి నాకేమీ తెలియదు సార్. ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళింది లేదు. అయినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆరాధ్య అక్కని ఎవరి ముందుకి రానివ్వరు. ఈ బిడ్డ పుట్టేంత వరకు, మిగతా వాళ్ళ కంట్లో పడేంత వరకు దూరంగా ఉండు. లోపలికి వెళ్ళు. నువ్వు ఇంట్లో ఎవరైనా అలా మాట్లాడుతున్నప్పుడు విన్నావా? ఎందుకని ఆరాధ్యాన్ని అందరి ముందు బయటికి తీసుకురాకుండా ఉన్నారు? లేదు సార్. సరే, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఏదైనా అవసరమైతే మళ్ళీ పిలుస్తాం. సరే సార్. సార్ నాకేమనిపిస్తుందంటే సునీల్ని ఇంకోసారి కలిసి మాట్లాడితే బెటర్ అని. లాక్కురా వాణ్ణి. సార్ సార్ సునీల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడి కొట్టు గుడోను 2 చోట్ల చెక్ చేయి. సార్ ఇదిగో ఇది తినో. నాకు ఆకలి లేదు. ఇలా చూడు, ఇది నీకోసం కాదు, ఈ బిడ్డ కోసం. అలాగా? సార్ సునీల్ తన ఇంట్లో లేడు సార్. తన బిల్డింగ్ వాచ్మెన్ ఏమన్నాడంటే ముందు రోజు తన బండి తీసుకుని ఎక్కడికో వెళ్ళాట, తిరిగి రానేలేదు. సార్ తన గుడానికి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తాను. ఏమైంది సార్? ఏం చేస్తున్నావురా? లాక్ చేసి వస్తున్నాను సార్. ఇక్కడే పని చేస్తున్నావా? అవును సార్. నీ పేరేంటి? అజింక్య. ఓనర్ ఎక్కడా? తెలీదు సార్. నిజంగానా? సరే నీకు గుర్తు చేస్తాను సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. తెలియదు సార్. కావాలి, లేకపోతే నిన్ను కడ్రాయిడ్తో నిలబెట్టి మోకాళ్ళు పగల. సార్ 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 ఉండు 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 మర్యాదగా నిజం చెప్పు. సునీల్ ఎస్కేప్ అయ్యేటప్పుడు ఆదిత్య వెంటే ఉన్నాడా? లేదు సార్, ఒంటరిగానే ఉన్నాడా? సార్ వాడు ఎందుకని పారిపోయాడు? నాకేం తెలియదు సార్. మిశ్రా, వీడికి గుర్తొచ్చేట. వద్దు సార్, ఒక విషయం నాకు గుర్తొచ్చింది సార్. అతను ఏమన్నాడంటే కేశవ మహారాజ్ని చంపడానికి కాంట్రాక్ట్ గురించి మాట్లాడాడు సార్. అంతే సార్, నాకేం తెలీదు. ఓరే నీ అంకమ్మ, మీ మామయ్య ఉన్నాడు చూడు, డబ్బంతా దోచుకుని సంగీత మేధావయ్యాడు. నాకు అలా అనిపించలేదు. ఈ షాపు గుడౌను ఖచ్చితంగా నాకు ఇవ్వడు, అస్సలు ఇవ్వడు. నువ్వు తిరిగి ఊరికి వెళ్ళిపో, లేదంటే నేను వాటిని దక్కించుకోవాలంటే మా మామయ్య చచ్చిపోవాలి. ఆ తర్వాత నేను 2 నిమిషాల్లో నా పేరు మీదకి మార్పించుకుంటాను. ఆయన చనిపోతే నేను మళ్ళీ గ్రామానికి తిరిగి వెళ్ళిపోవచ్చా? నువ్వెందుకు వెళ్తున్నావురా? అయితే వాడెలా చేస్తాడు? నేను నీకు ఒక కాంట్రాక్ట్. నాకు అదే తెలుసు సార్, ఇంకేం తెలియదు సార్ నాకు. సార్ అజన్కే చెప్పేదాన్ని బట్టి చూస్తే మామ అల్లుడు కలిసి ఈ పని చేస్తుండొచ్చు సార్. దీనికి ఆరాధ్య సపోర్ట్ చేసింది. సార్ ఒకవేళ ఇలా జరుగుంటుందా? ఒకవేళ ఈ మర్డర్ ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తుంటే? నేను చుట్టుపక్కల అడిగి చూశాను, ఎవరికి ఆరాధ్య గురించి అసలు ఏమీ తెలియదట. తన ఇంట్లో ఉన్న సంగతే ఎవరికి తెలియదంటున్నారు. తన గురించి, తన ప్రెగ్నెన్సీ గురించి తెలియదట. ఈ ఆదిత్య, ఆరాధ్య తర్వాత సునీల్, ఈ ముగ్గురిని ట్రేస్ చేయడానికి ట్రై చేయి. సునీల్ ఫోన్ ని సర్వేలెన్స్ లో పెట్టు. నువ్వు వాడి బ్యాంక్ స్టేట్మెంట్ తీ. పెద్ద పేమెంట్ ఏదైనా కాంట్రాక్ట్ కిల్లర్ కి ఏమైనా ఇచ్చాడేమో చూడు. రైట్ సార్.
మిశ్రా బండి ఓపెన్ చేయి. సార్, ఎవరైతే కల్పిట్ అనుకున్నామో వాళ్ళు ఇప్పుడు విక్టిమ్గా మారారు. మిశ్రా బండి మొత్తం ఒకసారి చెక్ చేయి. ఎస్ సార్. సార్, సార్ ఇది అదే మిస్సింగ్ కత్తి. మర్డర్ వెపన్ కూడా ఇదే. ఇది వెంటనే ఫారెన్సిక్కి పంపించావు. ఎస్ సార్. అలాగే బాడీని అడాప్సీకి పంపించు. సార్. మిశ్రా వాడెవడో చూడు. ఎవరాది? ఇలారా. చెప్పండి సార్. నువ్వు ఇక్కడే ఉంటావా? అవును సార్. చేతిలో ఏంటి? కారు కవరా? అది నీకెలా దొరికింది? అదిగో సార్, ఆ బండి ఉంది కదా, దాని మీద మూసారు. నేనే తీసుకొచ్చాను, కానీ మరుసటి రోజు ఎవరో వేసి వెళ్ళిపోయారు సార్. ఎవరు వేశారు? నువ్వు చూసావా? లేదు సార్. మిశ్రా, నాకేమనిపిస్తుందంటే హంతకుడు మనుషులు కారును చూస్తూ ఉన్నారు. అదే చుట్టుపక్కల ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందని చూడు, అందులో ఏదైనా దొరకచ్చు. సార్, ఈ ప్లేసే చాలా ఐసోలేట్గా ఉంటుంది. సీసీటీవీకి ఛాన్సే ఉండదు సార్. అయినా ట్రై చేస్తాను, చుట్టుపక్కల చూద్దాం. చెప్పుదాం. సార్, సునీల్ ని ట్రేస్ చేశాను. తను కోణిపతిలో ఎక్కడో దాక్కున్నాడు సార్. తన అజంకాని ఫోన్ చేయమని చెప్పినట్టున్నాడు సార్. సార్, టీం అతని కాల్ లొకేషన్ ని ట్రేస్ చేసింది. కొట్టకండి సార్. మాట్లాడు. ఒక్క నిమిషం చెప్తాను సార్. నేను ముందే చెప్పాను కదా సార్, నేను ఎవరిని చంపలేదు. నువ్వు హత్య చేసినట్లు మేమెప్పుడు చెప్పాం? మేము చెప్పేది ఏంటంటే నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చి మీ మావయ్యని చంపావు. అయ్యో, ఏంటి సార్ మీరు అనేది? నేను ఎవరిని చంపలేదు. ఎవరు సార్ మీకు అలా చెప్పింది? నీ మనిషే చెప్పాడు. అర్జున్కే ఉన్నాడుగా. అది వాడేదో మత్తులో అలా వాగుంటాడు సార్. ఇంకెవరు ఆ విధంగా చెప్పరు సార్. ఎందుకు పారిపోయావు? ఇంకేం చేయమంటారు సార్? మీకు దొరికిన ఫైల్లో డేట్ ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశారు, కానీ మీ అనుమానం నా మీద కదా. అబద్ధం ఆడుతున్నావు. నిజమేంటంటే వీడు మావయ్య మీద కోపంతో, ఎందుకంటే అతని గుడోన్ని కొట్టిని వీడికి అమ్మాలని ఆయనకి లేదు, అందుకని ఆయన్ని చంపాలనుకున్నావు. చంపి పారేశారు. చెప్పరా, ఆరాధ్య ఎక్కడుంది? తనని ఎక్కడ దాచిపెట్టావు? తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పరా. ఆరాధ్య ప్రెగ్నెంట్ గా ఉందా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను ఎవరిని చంపలేదు. వీడు నిజం చెప్పేదాకా నీ స్టైల్ చూపించు. వద్దు సార్, కొట్టకండి సార్. సార్, అదితి పూజారి పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తే తన మరణం 3 నుంచి 5 లోపల జరిగింది. అదేంటంటే కరెక్ట్గా అదే టైమే. కేశవ్ మహారాజా రుక్మిణిని చంపిన అదే టైం. మోడర్ వెపన్ని ఫారెన్సిక్ పంపించా కదా, ఏమైంది? సార్, వచ్చింది, ఇదిగో చూడండి. మోడర్ వెపన్లో కేశవ్ మహారాజా, ఆదిత్య, తర్వాత రుక్మిణి గారి వీళ్ళ ముగ్గురి బ్లడ్ ట్రేసెస్ కూడా దొరికాయి, కానీ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి లేవు. రైట్ సార్. ఈ మందులేసుకో. నాకేమీ అవసరం లేదు. వేసుకునే తీరాలి. మందు మాత్రలు నాకు అక్కర్లేదు. ఇదేమి నీకోసం కాదు, బిడ్డ కోసం. నాకు ఎటువంటి మందులు అవసరం లేదు. వేసుకునే తీరాలి. అవసరం లేదనే వెళ్ళు. సార్, నేను సునీల్ బ్యాంక్ డీటెయిల్స్ ని చెక్ చేశాను సార్. అది క్లీన్ గా ఉంది. నేను ఏజెన్సీతో కూడా మాట్లాడి చూశాను సార్. తను ఎవరితోనూ టచ్ లో లేడు. ఆ కారు దొరికిన చోట సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? సార్, అక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు సార్, కానీ అక్కడ నుంచి 900 మీటర్ల దూరంలో ఒక కెమెరా ఉంది. సో అందులో ప్రాబ్లం ఏంటి? సార్, యాక్చువల్లీ అది ఒక ఇంట్లో ఫిక్స్ అయ్యింది. ఇంటి ఓనర్ బయటికి వెళ్ళాడు, రావడానికి 2 డేస్ పడుతుంది. అతను రాగానే అది తెలుసుకో. హంతకుడు తను తప్పు చేసిన చోటికి పద్దాక వస్తుంటాడు. వాడు చేసిన తప్పు ఎవరైనా కనిపెట్టారని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ టైం వాడు అక్కడికి వస్తే కెమెరాలో క్యాప్చర్ అవుతాడు. తర్వాత వాడి మొబైల్ డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. సార్, నాకు ఆరాధ్య మీదే అనుమానంగా ఉంది సార్. ఒకవేళ ఆ అమ్మాయి మిస్టీరియస్ ప్రెగ్నెన్సీ మిగతా వాళ్ళ మరణానికి కారణమై ఉండదు కదా. నేనేమనుకుంటానంటే ఈ కేసుని మళ్ళీ మనం తోడాలి. మిశ్రా, ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ ఎవరు? సార్, ఆ మహారాజ్ శిష్యుడు వినోద్, ఇంకా సునీల్ ఇప్పుడు లాకప్లో ఉన్నారు. సునీల్ దగ్గర పనిచేసేవాడు అర్జున్కే. ఆదిత్య గర్ల్ ఫ్రెండ్ శ్రేయ, మహారాజా కూతురు ఆరాధ్య. వీళ్ళ కాల్ రికార్డ్స్, మొబైల్ లొకేషన్స్ మొత్తం చెక్ చేయి. అలాగే కాంటాక్ట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం చెక్ చేయి.
ఎంతమంది సస్పెక్ట్స్ జైలు నుంచి వచ్చారో అందరి మీద ఒక కన్నుంచు. సార్, పోలీసులు అనుమానించిన వాళ్ళని కనిపెడుతూనే ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా అలాంటి తప్పు చేయలేదు. పోలీసులకు అనుమానం వచ్చేలా ఎవ్వరూ లేరు. కొత్తగా క్లూ కానీ ఎవిడెన్స్ కానీ ఏమీ దొరకలేదు. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ తప్ప ఆ కేశవ్ మహారాజ్ కారు, అందులో దొరికినటువంటి ఆ అబ్బాయి యొక్క ఆదిత్య పూజారి బాడీ, 900 మీటర్ల దూరంలో కరెక్ట్గా అదే ప్లేస్లో ఆ బాడీ దొరికింది. అసలు వీడేం చేస్తున్నాడు ఇక్కడ? మిశ్రా, వెళ్ళి మాను లాక్కురా. సార్, ఆరాధ్య, నేను ఇలాంటి పని చేస్తూ ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. జరిగేదేదో జరిగిపోయింది. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించు. నీకోసం కాకపోయినా కనీసం ఈ బిడ్డ కోసమైనా నువ్వు ఆలోచించు. కాస్త ఆగు, ఎవరో తలుపు కొడుతున్నారు. ముందుగా మా నాన్నని కేశవ్ మహారాజుని చంపేశాను. ఎందుకని చంపావు? మా నాన్న ఒక రాక్షసుడు, అత్యాస కలిగినవాడు. ఆయనకాయన దేవుడని చెప్పుకొని తిరిగేవాడు. ఆయన కామ కోరిక కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా ఆయన కన్న కూతుర్ని రేప్ చేశాడు. దాని కారణంగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ తర్వాత నేను ఇక మా అమ్మ ఆ బిడ్డని అబార్ట్ చేద్దామని చెప్పాం. అరే, మీ ఇద్దరికి పిచ్చెక్కిందా ఏంటి? ఎవరైనా ఈ బిడ్డని అబార్ట్ చేయాలని చూశారనుకో, మిమ్మల్ని చంపి పారేస్తాను. ఆదిత్య పుట్టినప్పుడు నేను ఎలా ఉండేవాణ్ణి? మామూలు మనిషి, ఏం లేదు నా దగ్గర. కానీ ఇవాళ ఆరాధ్య కడుపులో నా కేశవ్ మహారాజ్ యొక్క వారసుడు పుడుతున్నాడు. సింగ్, ఆ తల్వార్ తీసుకురా. ఆ లోపు నువ్వు ఈ గ్లౌజ్ వేసుకో. ఆ తల్వారు పట్టుకో. దీంతో కట్ చేస్తున్నట్లు యాక్ట్ చెయ్యి. ఎలా మీ అమ్మా నాన్న చంపావో చూపించు. కేశవ్ మహారాజా నిన్ను రేప్ చేశాడు, అదే నిజం. కేశవ్ మహారాజా వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, ఇది కూడా నిజమే. నువ్వు మీ అమ్మా నాన్న చంపటం, అది మాత్రం నిజం కాదు. ఎందుకంటే ఈ తల్వార్, అదే మర్డర్ వెపన్స్లో నీ ఫింగర్ ప్రింట్స్ లేవు. ఇందులో వినోద్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. నిజమే వినోద్, మిగతా కథ నువ్వు చెప్పు. ఆల్రెడీ నీకు ఎదురుగా మా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. నువ్వు కేశవ్ మహారాజా కారుని డైలీ వచ్చి చూసి వెళుతున్నావు. అతని ఇంట్లో నువ్వు కొట్టేసిన డబ్బుని డైలీ బ్యాంకులో తీసుకెళ్లి వేస్తున్నావు. నువ్వుగా కథ చెప్తావా లేక నేను చెప్పాలా? సార్, అది నేనే మహారాజు గారిని చంపేశాను. నేను మహారాజు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరాధ్యాన్ని తీసుకుని మా ఇంటికి నువ్వు వెళ్ళిపోయాను. ముందుగా ఇచ్చిన స్టేట్మెంట్లో నువ్వు ఏం చెప్పావంటే ఆయన నిన్ను కష్టపెట్టినట్లు. కానీ కేశవ్ మహారాజాని నువ్వు చంపాలని అసలు నీకెందుకు అనిపించింది? నేను ఆ రోజు మహారాజా సార్ ఇంటికి వెళ్ళినప్పుడే తెలిసింది మహారాజే శ్రేయాని రేప్ చేశారని. మరుసటి రోజు ఉదయం అదే నా భార్య నాతో చెప్పింది, మహారాజా తన మీద కూడా చేయి వేశాడని. అందుకని తను కూడా ప్రెగ్నెంట్ అయింది. మహారాజ్ వినోద్కి డబ్బులు ఇవ్వకపోయినా నేనప్పుడు వినోద్తో చెప్పకుండా మహారాజ్ దగ్గరికి డబ్బులు అడగడానికి వెళ్ళాను. ఇదిగో తీసుకో. డబ్బును ఒకసారి 2 సార్లు బాగా లెక్క పెట్టుకో. మహారాజ్ గారు, అసలు మీరేం చేస్తున్నారు? ఏంటి, ఇంకా డబ్బు కావాలా? టెన్షన్ తీసుకోవద్దు. ఇదిగో, ఇది కూడా తీసుకో. మొత్తం అంతా నీదే. ఏమవుదా నీకు? నేను మహారాజుని కదా, కేశవ్ మహారాజుని. మహారాజ్ గారు, అసలు మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరు నన్ను లేరు. వదలండి. ముందు నన్ను వదలండి. ఏంటి చెప్పేది? ఈ ప్రపంచం నన్ను నేరస్తుడిగానే చూస్తోంది సార్. కానీ మహారాజాకి చెందిన నిజం తెలుసుకుంటే మీరే నన్ను మంచి మనిషి. అసలైన నాయకుడు ఎవడంటే చట్టబడి తప్పుల్ని ఎదుర్కొనేవాడు, దానికోసం పోరాడేవాడు, అలాగే గెలిచేవాడు. నువ్వు చేసిన చెత్త పనికి 2 కుటుంబాలు నాశనం అయ్యాయి. అది ఎవరంటే కేశవ్ మహారాజా కుటుంబాన్ని, ఇంకొకటి నీ కుటుంబాన్ని కూడా
నీ జీవితం మొత్తం శిక్ష అనుభవించు. ఒకవేళ కేశవ్ మహారాజుకి ఆపోజిట్ గా వినోద్ లేకపోతే ఆవిడ భార్య చిత్ర లేకపోతే తన కూతురు ఆరాధ్య కంప్లైంట్ రిజిస్టర్ చేసి అప్పుడు కేశవ్ మహారాజ్ని ఎంక్వైరీ చేసేవారు. తనకి శిక్ష పడేది. వినోద్కి పగ తెచ్చుకోవాలన్న కోరిక ఉండేది కాదు, మర్డర్ చేయాలన్న అవసరమూ ఉండేది కాదు. కేశవ్ మహారాజ్ తప్పుడు ఆలోచనలు తన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఎంతగానో బాధ పెట్టాయి అన్నది నిజం. కానీ తనకు భయపడో తన పరపతికి భయపడో ఎవరూ రియాక్ట్ అవ్వకుండా వదిలేశారు. నేరానికి గురికాకుండా అలర్ట్గా ఉండండి. సైలెంట్గా ఉండడానికి బదులుగా ఆ నేరాన్ని మీరు అడ్డుకోండి. నేరానికి ఆపోజిట్గా యాక్షన్ తీసుకోండి. అదే తెలివైన పని. అదే బాధ్యత గల సిటిజన్ యొక్క బాధ్యత కూడా. నేను అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక క్రైమ్ ప్యాట్రోల్ ఎపిసోడ్తో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. నేరం నుంచి తప్పించుకుంటూ ఒక్కొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం నుంచి ఎప్పుడూ దూరంగా ఉండండి. సంతోషంగా ఉండండి. సేఫ్గా ఉండండి. జై హింద్.